ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది ప్రతి లగ్నానికి అంటే మనకి 12 రాసులు ఎలా ఉంటాయో 12 లగ్నాలు ఉంటాయి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి నేను చెప్పేది, రాశి తెలిసిన వారు రాశి నుంచి నేను చెప్పేది పాటించవచ్చు. అయితే ఈ వీడియోలో మనీ ఫైనాన్షియల్గా అంటే ధనపరంగా మీరు అభివృద్ధి కావాలి అంటే మీ లగ్నరీత్యా లేదా మీ రాశిరీత్యా ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, గోవుకి ఏం తినిపించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటిది స్పెసిఫిక్గా ఒక్కొక్క లగ్నం నుంచి వస్తుంది. ఆ రకంగా మనం దీంట్లో కొంతమందికి మరి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని లేదు, టైం ఉండాలని లేదు, నక్షత్రం తెలియాలని లేదు. వాళ్ళు కూడా ఏం చేసుకోవాలో వీడియో ఆఖరిలో చెప్తాను. అదేవిధంగా కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి, రాశి తెలిసిన వాళ్ళు రాశి నుంచి చూసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకుల్లో మెయిన్గా బుధుడు అవుతాడు. మీకు బుధుడైనందుకు మీకు ఏంటంటే సహజంగా వృషభ లగ్నానికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఈ ఓపిక ఎక్కువగా ఉండడమే మీ బలం, గుర్తుపెట్టుకోండి. ఎవరికో 100లో 1000లో ఒకరికి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి జన్మజాతకంలో ఉండే అధిపతి లగ్నాధిపతి పాడవుతాడు వాళ్ళకి, అందుకని వాళ్ళకి ఉండదు. కానీ అదర్వైజ్ ఓపిక ఎక్కువగా ఉండే లగ్నంగా చెప్తూ ఉంటారు. అయితే మీకు ధనాధిపతి బుధుడయ్యాడు కాబట్టి, వాక్కు కారకుడు, బిజినెస్ కారకుడు అయ్యాడు కాబట్టి మీకు గనక బుధుడు మీ జన్మజాతకంలో బాగున్నాడా, మీ యొక్క తెలివితేటలతో ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక్కొక్క జాతకాలకు ఒక్కొక్కల మూలంగా వస్తుందని చెప్పాను కదా, మీకు సంతానం మూలంగా ధనయోగం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు సంతానం కలిగినప్పటి నుంచి కలుగుతుంది 99.99%. మరి 0.1% వాళ్ళకి ఎందుకు మిస్ అవుతుందంటే వాళ్ళ జన్మజాతకంలో బుధుడు బాగోడు, సింపుల్ లాజిక్. మరి మీరు ఎవరి ఆరాధన ఎక్కువగా చేయాలి? విష్ణు ఆరాధన మీరు ఎంత చేస్తే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. విష్ణువు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది కూడా చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి ఆలయాలు కూడా వెళ్తూ ఉండడం. ఒక్కోసారి బ్లాకేజెస్ ఉంటాయి, మీ ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కుజుడు కేతువు తీరుస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శుక్రవారాలు, శనివారాలు, శనివారాలు పర్టికులర్గా మీరు నవగ్రహాల్లో శుక్రుడి దగ్గర, శని దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి అదే ఆలయంలో స్వామివారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని మీరు ఓం శ్రీమాత్రే నమః, ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని ఒకసారి ఓం శ్రీమాత్రే నమః, ఒకసారి ఓం నమో వెంకటేశాయ నామాన్ని కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే, చాంటింగ్ చేస్తున్నట్లయితే 100% మీరు సక్సెస్ అవుతారు. అయితే ఇందులో వృషభం వారికి వేటి వల్ల మీకు ఇబ్బంది వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్లో వేటి వల్ల ఇబ్బంది వస్తుంది అంటే వ్యాపార కారకుడు బుధుడు కనుక మీకు బాగోలేడు అనుకోండి, బుధగ్రహం బాగోలేదు, అప్పుడు వ్యాపారంలో అడుగు పెట్టడం వల్లే వస్తుంది. 99% అట్లా జరగదు, కానీ ఈ బుధుడు బాగున్నాడు లేదో ఒకటి చూసుకోవాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమిటంటే ఇక్కడ కొంతమందికి షేర్ మార్కెట్ బాగుందో లేదో చూసుకోకుండా ఈ షేర్ మార్కెట్ అని, బిట్ కాయిన్స్ అని వీటిల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో కూడా చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి, గుర్తుపెట్టుకోండి. చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా అడుగు వేసినట్లయితే మీకు అక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు నేను ఇప్పుడు వెళ్ళాలా వద్దా అనేటువంటిది. ఎందుకంటే సర్వసాధారణంగా ఈ వృషభ లగ్నంలో జన్మించినప్పుడు గురుగ్రహం గనక ఏమాత్రం పాడైనా చాలామంది ఎక్కడ ఇబ్బంది పడతారంటే వృషభ లగ్నంలో పుట్టి కొంతమందికి వాళ్ళకి స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్ విషయాల్లో వాళ్ళకి పెద్దగా యోగం లేదనుకోండి. అంటే గురువు పాడయ్యాడు, పర్టికులర్గా అష్టమ లాభాధిపతి పాడయ్యాడు, అందులో ఏదో వస్తుంది. ఇంకొంతమంది నేను చూశాను వృషభ లగ్నంలో ఎవరో పరిచయం అయ్యారండి, మేము దుబాయ్ నుంచి తెప్పిస్తాం బంగారాన్ని, సో మాకు చాలా తక్కువ పడుతుంది, అక్కడికి ఇక్కడికి తులం బంగారంలో 10-15 వేలు తక్కువకి వస్తుంది అనగానే ఏముంది కొనుక్కొని అటు అమ్మేసుకోవచ్చులే అనుకొని నేను ఏం చేశాడు, కొంచెం ఫస్ట్ వాళ్ళు చూపించగానే టెస్ట్ చేయించి అది బాగుంది అనుకున్నాడు, టకా ఒక 20 లక్షల బంగారం కొనేసాడు. అక్కడ అప్పులు చేసి ఇక్కడ అప్పులు చేసి తీరా చూస్తే అందులో కొంచెమే ఒరిజినల్, మిగతాదంతా డూప్లికేట్. అంటే ఏమిటి, గోల్డ్ రిలేటెడ్ ఈ ఆధ్యాత్మిక సంబంధించిన వాటిలో ఏవేవో కొంతమంది నేను చూసా, వాళ్ళు ఏవో ఈ ఆధ్యాత్మిక సంబంధించిన షాప్స్ పెట్టేస్తుంటారు సడన్గా ఒక్కోసారి. వాళ్ళకి అసలు అది యోగించదా చూసుకోరు. కాబట్టి ఈ యొక్క విషయాలు ఇవి కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే 8th and 11th లార్డ్షిప్ వచ్చింది కాబట్టి. అలాగే
మీకు మీ వ్యాపారాలలో మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నాడు బుధుడు బాగుంది. సంతానం కనుక ఆ వ్యాపారాలు ఇన్వాల్వ్ అయితే ఇంకా గ్రోత్ ఉంటుందనే విషయం మీరు అర్థం చేసుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి నామస్మరణ ఏమిటి ఫైనాన్షియల్ గ్రోత్కి అంటే ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చేయండి, అనే విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు. మరి చూపించుకుందామంటే జాతకం చూపించుకుందామంటే తెలియదు. అప్పుడు మరి వారు ఏం చేయాలో కూడా చెప్తాను నేను మీకు. వాళ్ళు చాలా సింపుల్గా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి పాయింట్ నెంబర్ 1, నిత్యము కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి 5 గంటలప్పుడు ఆ సమయంలో కనుక చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని లలితా సహస్రనామాలు రెగ్యులర్గా వినడం. మొత్తం సహస్రనామాలు నోటికి రాదు, కేవలం వినడమే అనేది నాకు ఎంత ఎలాగో ఉందండి అనుకుంటే మీరు నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రదనచ్చదాయే నమః అనే నామస్మరణ చేసుకోండి. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోవచ్చు. ఒకటి. రెండవది, మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు బెల్లం ఉంటుంది, పిడికెడ బెల్లము, గోంగూర, మరియు ఇది శనివారం బుధవారం పెట్టచ్చు. శుక్రవారాలు ప్రత్యేకంగా నూనె వేయకుండా చేసినటువంటి చపాతీలకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దేశీవాలి గోవుకు తినిపించండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మీ జన్మజాతకంలో మీకు ఏ దశ నడుస్తుందా, ఏ లగ్నము, ఏ రాశి ఏమీ తెలియకపోయినా కూడా ఈ రెమెడీ చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇక వాస్తుపరంగా కూడా మనం ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది ఒక్కోసారి మనకు. ఎందుకు అంటే ఒకటి, వాస్తులో విశ్వకర్మ ప్రకాశిక చెప్పినటువంటి గ్రంథాల్లో ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పడం జరిగింది. అంటే ఉత్తరం వైపు నిధులు పెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే వాస్తుపరంగా ఉత్తరంలో ఎక్కడా కూడా వీళ్ళు మనీ పెట్టరు. అదే కాకుండా ఉత్తరంలో రెడ్ కలర్స్ వేయడము, అగ్ని సంబంధించినవి పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. ఎల్లో కలర్స్ వేయడం ఇవి వేయకండి. ప్యూర్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. లోపల వైపు అంటే ఇంటి లోపల వైపు ఉత్తరం గోడకి, అలాగే ఉత్తరం మధ్యలో చిన్న లాకర్ లాంటిది పెట్టుకుని అందులో కొన్ని డబ్బులు పెడుతుండండి, లేదా చిన్న డబ్బీ పెడితే పెడుతూ ఉండండి. అలాగే నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలలో బీరువా పెట్టకుండా వాయువ్యం అంటే నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో పెట్టండి, మొత్తం ఇంటికి కాదు. నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు కాబట్టి అక్కడ మీరు ధనం పెట్టడం ద్వారా మీకు గ్రోత్ ఉంటుంది. నైరుతిలో కొంతమంది పెడుతుంటారు, కానీ ఏమవుతుంది, ఎందుకు వద్దు అంటున్నారంటే ఒక్కొక్కసారి మనకు కనుక టిల్ట్ 345, 350 డిగ్రీస్ ఇటు టిల్ట్ అయింది అనుకోండి ఎప్పుడైనా, అప్పుడు ఏమవుద్ది, అది దక్షిణ నైరుతి అయిపోయే ఛాన్స్ ఉండి మీకు వేస్టేజ్ అవుతూ ఉంటాయి డబ్బులు. కాబట్టి వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఫైనాన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆగ్నేయంలో పర్టికులర్గా మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉండండి. గ్రీన్ కలర్ బల్బ్ ఒకటి పెట్టండి. అలాగే స్టవ్ కింద కూడా గ్రీన్ టైల్స్ పెట్టండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే బెనిఫిట్స్, అదేవిధంగా కుబేర స్థానాన్ని మీరు చక్కగా క్లియర్గా చేసుకుంటున్నారు. మనీ ప్రొడ్యూస్ అవ్వడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు వాస్తుపరంగా. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే అమ్మవారు. మీరు ఎప్పుడు కూడా నెగటివ్ మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కానీ, నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళతో మాట్లాడడం కానీ అస్సలు చేయకండి. డబ్బులు సంపాదించాలనుకునేవారు, ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారు, ఎవడెవడైతే లాస్ అయ్యారో ప్రపంచంలో, లాసు లాభం అనేది ఖచ్చితంగా జరుగుతుంటాయి ప్రతి మనిషికి. కొంతమంది బిజినెస్లు బాగా రాణిస్తారు, కొంతమంది అద్భుతంగా చేస్తూ మరి సడన్ డౌన్ అవుతారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ కాన్సెప్ట్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళ సేపు వీళ్ళ అసలు వీళ్ళకి బిజినెస్ లేదు, వాళ్ళకి బిజినెస్ లేదు, మనకు కూడా బిజినెస్ లేదు అంటే ఎంతసేపు నెగటివ్ అని వాళ్ళ మైండ్లో తిప్పుకుంటూ ఉంటారు. అటువంటి సర్కిల్లో మీరు వెళ్ళినట్లయితే మీకు కూడా అదే స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు మీ చుట్టూ ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఒక పుస్తకం పెట్టుకొని చక్కగా దాంట్లో ఇవాళ నేను నా టాలెంట్, నా స్కిల్స్ ఎంత పెంచుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ అనేది దేంతో లింకప్ అయి ఉంటుందంటే మీ స్కిల్స్తో లింకప్ అయి ఉంటుంది. సో స్కిల్స్ పెంచుకునే పని చేయండి. నేను ఇంకా ఏ స్కిల్స్ పెంచుకోవాలి, బికాజ్ ఆఫ్ ప్రతి సొసైటీకి కావాల్సింది ఏంటంటే నాకు పలానా స్కిల్స్ ఉన్న వ్యక్తిని నేను పెట్టుకుంటాను, నేను ఉద్యోగంలో తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు, వాళ్ళని కన్సల్ట్ అవుతాను అనుకుంటూ ఉంటాడు. స్కిల్సే ధనము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. స్కిల్స్ లేకపోతే నిర్ధనము. అది ఎటువంటి స్కిల్స్ అయినా, ప్రపంచానికి ఎటువంటి స్కిల్స్ అవసరం, ఇప్పుడు ఏ నీడ్లో ఉంది దాంట్లో ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో మీకు ఏ గ్రహం ధనం ఇస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు, మీకు యాక్టింగ్ మూలంగా ఉందా, ఫైనాన్స్ మూలంగా ఉందా, ఫుడ్ మూలంగా ఉందా, కమ్యూనికేషన్స్ మూలంగా ఉందా, రియల్ ఎస్టేట్ మూలంగా ఉందా, క్రియేటివ్ మూలంగా ఉందా, లేకపోతే కొంతమంది చూడండి మ్యారేజ్ బ్యూరోస్ పెడుతూ ఉంటారు, లేదా రీసెర్చెస్ చేస్తుంటారు, డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి, స్కూల్స్, కాలేజెస్,
కన్సల్టెన్సీ సెంటర్స్, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్, అబ్రాడ్కి పంపించేవి, ఇలాగా 12 భావాలకు సంబంధించి ఉంటుంది. ఆ 12 భావములలో మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరయ్యారు, ఎవరికి పోర్ట్ఫోలియో వచ్చింది, ఎవరి ద్వారా మీకు డబ్బులు వస్తాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోండి ముందుగా. చాలామంది మిస్టేక్ ఎక్కడ అవుతారంటే ఎప్పుడు డబ్బులు వస్తాయి, వేటి ద్వారా డబ్బులు వస్తాయి, ఎప్పుడు డబ్బులు పోయే యోగం ఉందని చాట్లో తెలుసుకొని చేసేవాళ్ళు ప్లానెడ్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు. సింపుల్. ఎలా అంటే మనం రోడ్డు మీద నడుస్తున్నాము, అక్కడేదో ముళ్ళు ఉంది, అలాగే నడుచుకుంటూ వెళ్ళాము, ముళ్ళు కాలు గుచ్చుకుంటుంది. చూసి పక్క నుంచి వెళ్ళాము, మనకు ముళ్ళు గుచ్చుకోదు, ఇబ్బంది పడము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాలం అనే ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ మనకి ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది, ఎక్కడ మనకి గ్రోత్ ఉంటుంది, ఈ పాయింట్ యాస్ట్రాలజికల్గా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది కనుక తెలుసుకోగలిగితే అద్భుతాలు సాధించగలుగుతారు.